నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు గూడాను కొన్ని మంచి విషయాలు చెప్పుకుందామండి. ఈ మధ్య కొంచెం కొంతమంది రెస్పాండ్ అయ్యి కామెంట్స్ పెడుతున్నారు గాబట్టి హ్యాపీగా ఉంది నాకు గూడాను. అట్లాగే అందరూ సంతోషంగా ఉండాలని మీరు గూడాను. ఎందుకంటే నాకు మొదటి నుంచి గూడాను పెద్దగా ఫ్రెండ్స్ అయితే లేరండి. కానీ ఆ చక్రంలో పాటుంది గదండీ! 'జగమంత కుటుంబం నాది' అనని. అట్లాగా నేను నా ఈ జగమంతా కుటుంబం నాదే అనుకుంటాను. కానీ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటాను. కలిసిపోయారు, బాగున్నారు అంటే నా సొంతంగా నా ప్రాణంలాగా చూసుకుంటాను నేను. నన్ను పలకరించిన వాళ్ళని మటుకు చాలా అభిమానిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అట్లాగే నాకు మొదటి నుంచి గూడా చిన్నప్పటి నుంచి అదే అలవాటు. ఆ అలవాటు ఇట్లాగే నెట్టుకొనొచ్చేసాను. ఇంత వయసయిపోయింది. తర్వాత మా వారు పోయి 10 ఏళ్లయిందని చెప్పాను గదండీ! నా కడుపులోని బాధంతాను. నాకు కొంచెం జనాలు చూస్తున్నారు నా వీడియోస్ అన్నందువల్ల నేను నా మనసులోని బాధంతా మీతోటి చెప్పుకున్నాను. ఇప్పటిదాకా నేను ఎవ్వరికీ చెప్పలేదండి ఇవన్నీను. ఎందుకు చెప్పుకున్నాను అంటే, ఈ మధ్య కాలం కొంతమంది క్వెషన్స్ ఏస్తున్నారు ఫోను జేసి. "మీ ఇల్లు అమ్మేశారంట గదా! మీరు వాళ్ళు ఇద్దరు ఒకటైపోయి పంచుకున్నారంట గదా! మిగతా ఆడబిడ్డలకి ఇవ్వాల్సొస్తదని" అనని వేరే ఇండైరెక్ట్‌గా క్వెషన్స్ ఏస్తున్నారు నాకు. ఇది అందరికి తెలవాలి గదండీ! ఏమో నేను మా ఆడబిడ్డ మా ఇల్లు ఆక్రమించుకున్న ఆడబిడ్డ నేను ఇద్దరం కలిసి మేమిద్దరం షేర్ చేసుకున్నాము అనుకుంటారేమో. ఇవన్నీ గూడా విషయాలు బయటికి రావాలి అంటే జనాల్లోకి రావాలి గదా! అందువల్ల నేను ఈ విషయాలన్నీ చెప్పానండి. నిజంగా నాకు జరిగిందైతే చాలా దారుణం. ఈ దారుణాన్ని కళ్ళారా చూసినోళ్ళైతే మటుకు చాలా బాధపడతారు. ఇప్పుడు నాతో పాటు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకొని మా ఆడబిడ్డలు, మా పెద్దమామ పిల్లలు, మా ఆడబిడ్డ పిల్లలున్నారు గదండీ! వాళ్ళంతా గూడాను వేరే వేరే ఊర్లకెళ్ళిపోయినారు. వాళ్ళకి 40 సంవత్సరాలవుతుందండి పెళ్ళిళ్ళయ్యి అందరికీను. ఎవరి పాటికి వాళ్ళందరూ దూరంగా ఉన్నాం గదా! ఏవంటే ఏమని ఎప్పుడో అవసరానికి, కార్యాలకి, ఏదైనా మన ఫంక్షన్స్‌కి వాటికి మాట్లాడుకుంటాం. ఇక మేము స్టేట్ దాటి వచ్చేసాం కదండీ! ఫంక్షన్స్‌కి గూడా ఎక్కువ పోమండి. ఏవంటే ఏమని అన్నట్టుగా మేము అట్లా కలుసుకుంటున్నాం గదా! నా వీడియో చూసి నన్ను ఫోను జేసి డైరెక్ట్‌గా అవునా! నిన్ను ఇంత అన్యాయం జేశారా? ఇంత మోసం జేశారా? అని వాళ్ళందరూ అడుగుతుంటే అంటే నాతో పాటు వాళ్ళు పెళ్ళిళ్ళు జేసుకొని వాళ్ళకి నాలాగే కొడుకు, కూతుర్లున్నోళ్ళు పెళ్ళిళ్ళయ్యి వాళ్ళ పిల్లలు గూడా స్టేట్స్‌లో ఉన్నారు. ఆళ్ళంతా పెద్దోళ్ళయిపోయారు గదా! నాతో పాటు వాళ్ళు పెద్దోళ్ళయ్యారు గదా! కానీ నాకు జరిగిన అన్యాయానికి వాళ్ళు కూడా స్పందించి నాకు ఫోను జేసి అడిగారండి నిజంగా. అవును ఇట్లాగ జరిగిందని నేను చెప్పాను. ఎందుకంటే నాకు కొంచెం ఓదార్పు అనిపించింది నిన్నటి వీడియోలో. అంటే నా ఆస్తిని మా అత్తగారి ఆస్తిని ఒక్కగానొక్క కొడుకైన మా వారికి ఇవ్వకుండా అంటే మా వారు చనిపోయాక మమ్మల్ని మోసం చేశారు. ఆయనుండగా మోసం చేసున్నా నేను అంత బాధపడి ఉండను. ఎందుకంటే మా అబ్బాయికి పెళ్లి కాలేదు. చిన్నోడు. అమ్మాయికి పెళ్లి చేసాం అప్పుడే. ఇట్లాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇట్లా పెట్టి ఇల్లు లేకుండా వేరే స్టేట్‌లో రెంట్‌లకుండే మమ్మల్ని ఈ విధంగా రెంట్లు ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారన్న బాధతోటి నేను ఈ 10 ఏళ్ళు మా వారు చనిపోయిన 10 ఏళ్ళు మనసులో పెట్టుకొని ఆ మాటలన్నీ మీతో చెప్పుకున్నాక నాకు చాలా వరకు భారం తగ్గిపోయింది అనిపించింది మనసులో. అందువల్ల మీకు అందరికీ థాంక్స్ చెప్పాలని మీ ముందుకొచ్చాను నేను. ఎందుకంటే కాస్తంటే కాస్త మనసులో భారం దించుకున్నాను గదా! అందువల్ల నేను అంటే నాకు అల్ప సంతోషినండి నేను. నిజంగా లెక్కకి. ఎందుకంటే కొంచెం మాట సాయం చేసినా కూడా నేను సంతోషపడతా. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను. ఎవ్వరైనా సరే మీ దగ్గరకొచ్చినప్పుడు మీ కష్టం చెప్పుకున్నప్పుడు మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వకపోయినా పర్వాలేదు. వాళ్ళ మాటలు వినండి చాలు కాస్త. వాళ్ళ కడుపులో బాధ తీరద్ది అని నేను చెప్తుంటాను. నా వీడియో ద్వారా మీకు చెప్పేదేంటంటే, ఆ కష్టంలో ఉన్న వాళ్ళొచ్చి మీ ముందొచ్చి మీకేమన్నా ఒక మాట చెప్పారంటే, ఆ మాటలు వినండి మీరు అంతే చాలు. అంతకన్నా ఇంకేం లేదు. అంతా మంచే జరగద్ది అని ఒక్క మాట అంటే, వాళ్ళకి కొంచెం శాంతం అవుద్ది మనసు. అంతే. ఇంకా అంతకన్నా ఇంకేం లేదండి. అదే నేను కోరుకుంటాను.
నేను అవతల వాళ్ళకి ఏం చెప్తానో, ఏమి ఎలా వింటానో, అట్లాగే నాకు స్నేహితులు అంటే నిజంగా అండి, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు నా పెళ్ళైన కొత్తల్లో అందరూ 60 ఏళ్ల పైనోళ్ళేనండి. పెద్దోళ్ళే నాకు స్నేహితులు. ఎందుకంటే వాళ్ళు ఏదో లోకాభిరామాయణం చెప్పుకుంటూ వాళ్ళ మాటలు, హ్మ్, వాళ్ళ తరంలో చేసుకున్న పనులు, మాటలు అవన్నీ చెప్తూ ఉంటే పెద్దవాళ్ళ మాటలు ఎవరు వినరు కదండీ! బోర్ కొట్టద్ది. చాలామంది డైరెక్ట్‌గా కూడా చెప్పున్నారు. నాకు ఊరికే ఉంగొట్టాలన్నా, మాట్లాడుతుంటే వింటా ఉండాలన్నా నాకు చాలా బోర్ కొట్టద్ది అని చెప్తారు. కానీ నాకు బోర్ కొట్టదండి. నేనైతే అన్నీ వింటాను వాళ్ళ మాటలు. ఎందుకంటే నాకు అన్నీ వింటాను కాబట్టి నాకు నాతో పాటు పిల్లలు అందరూ కూడాను గుర్తులేనివన్నీ నాకు గుర్తుంటాయండి. ప్రతి ఒక్కటి నాకు గుర్తుంటాయి నిజంగా. నేను ఎవరు పుట్టినరోజులు గాని, అంటే మా పిల్లలతో పాటు పుట్టిన పిల్లల డేట్‌లతో సహా నేను గుర్తుపెట్టుకొని చెప్పగలను అంటే, నేను అంతగా వింటాను. అంటే నేను పైకి ఏదో వింటున్నట్టుగా వాళ్ళకి మనసు తృప్తి పరచాలని కాదండి. నేనైతే నిజంగా ఆత్మసాక్షిగా వాళ్ళ మాటలు బాగా వింటాను. బాగా విని వాళ్ళకి ఏదో ఒకటి ఒక మంచి ఊరట కలిగే ఒక మాట చెప్తాను. అది నాకు ఉండే అలవాటు. ఇక అలాంటి స్వభావం ఉండే నాకు గూడా అట్లాగే ఎవరైనా నా బాధని ఎవరన్నా వినేవాళ్ళు ఉంటే బావుంటది అని కోరుకుంటాను గదా! అందుకని నేను మీకు ఈ విషయం చేరవేశాను. కొంతమంది స్పందించారు. నాకు కామెంట్ పెట్టారు. చాలా సంతోషం అయిపోయింది. ఇట్లాగే మీరు నా వీడియోలు చూసి నాకు బాగున్నా, బాగలేకపోయినా ఏ రకంగానో ఒక కామెంట్ పెట్టండి. ఆ కామెంట్‌ని బట్టి నేను తెలుసుకుంటాను. తర్వాతైతే నేను స్కూలుకి పోయే టైంలో మా పక్కనే, అంటే మేము ఒకే కాంపౌండ్‌లో ఉన్నప్పుడు జరిగిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఆ పెద్దామె గురించి, ఆ పెద్దామె పిల్లల గురించి, ఆ కొడుకు గురించి, కోడల గురించి, వాళ్ళందరి గురించి గూడాను నేను కళ్ళారా చూశాను. ఆ పెద్దామెని నిజంగా ఒక దేవతలాగా నాకు కనిపించేదండి అప్పట్లో ఆమె. ఆమె గురించి నేను మీకు ఖచ్చితంగా తెలియజేయాలని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో అయితే ఆమె గురించి వివరిస్తానండి నేను ఖచ్చితంగాను. ఆమె ఇప్పుడైతే లేదండి ఆమె. కానీ వాళ్ళ కోడళ్ళున్నారు, వాళ్ళ పిల్లలున్నారు, వాళ్ళందరూ ఉన్నారు. పెద్దోళ్ళయిపోయున్నారు. నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు విషయాలండి ఇవి. ఈ రోజుకైతే ఉంటానండి. రేపు అవ్వ గురించి నేను వీడియోలో చెప్తానండి.